friends, hi. Today we are learning about abacus. Abacus class. First, దీన్ని ఎలా పట్టుకోవాలంటే ఇలా చెయ్యికి ఇలా పెన్సిల్ పెట్టుకొని ఇలా పట్టుకోవాలి. తర్వాతకి ఇదేమో ఇక్కడ ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంచుకోవాలి. పెన్సిల్ ఏమో ఇట్లా పట్టుకొని ఇలా పట్టుకోవాలి. ఇదేమో ఇలా పట్టుకోవాలి. ఫస్ట్ పట్టుకుని నేర్చుకుందాం కదా. నెక్స్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ డాట్ ఉంది కదండి, ఇది యూనిట్ పాయింట్. రాడ్స్ ఇది సన్నగా ఉంది కదా, ఇవి రాడ్స్. లోవర్ బీట్స్, ఇవన్నీ లోవర్ బీట్స్. ఇవన్నీ అప్పర్ బీట్స్. లోవర్ బీట్స్, అప్పర్ బీట్స్, లోవర్ బీట్స్, అప్పర్ బీట్స్. ఇది ఇక్కడ ఉంది కానీ ఇదంతా ఫ్రేమ్. ఇది మిడిల్లో ఉంది చూడండి, ఇదేమో మిడిల్ బార్. యూనిట్ పాయింట్, అప్పర్ బీట్స్, లోవర్ బీట్స్, రాడ్, ఫ్రేమ్, మిడిల్ బార్. దీని పార్ట్స్ అన్ని ఇప్పుడు చెప్పేసుకున్నాం. ఇప్పుడు దీంతోనే ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. ఒకప్పుడు మనకి క్యాల్కులేటర్ ఉంటుంది, ఇప్పుడు మనకి క్యాల్కులేటర్ కాకుండా చిన్నపిల్లలకి ఇలా అబాకస్ వచ్చేసింది. ప్లీజ్ ఇది కొనుక్కొని మీ పిల్లలకి అబాకస్ నేర్పియండి. అలాగే మీ పిల్లలకు చాలా అబాకస్ వస్తుంది. తర్వాతకి మీ పిల్లలు చాలా బాగా చదువుకుంటారు మ్యాథ్స్. అప్పుడు వాళ్ళకు కూడా చాలా ఈజీ అయిపోతుంది మ్యాథ్స్. అబాకస్ గురించి అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలా రాయాలో వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అబాకస్లో ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ఇట్లా పెన్సిల్ అన్న పెన్ అన్న ఇట్లా పెట్టుకొని ఇలా పట్టుకోవాలి కదా. ఇలా చూసేసినాక ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చేసేద్దాం. 2, 5. యాక్చువల్లీగా మీకు ఇలా అర్థం కాదు, కానీ ఈ పైన ఉన్నాయి అన్నీ 5, 50, 100, 1000, 10,000, lakhs, 10 lakhs, 10 lakhs, crores, 10 crores. ఇక్కడ నుంచి ఈ పింక్ దాన్ని మొత్తం ఈ మిడిల్ దాని నుంచి ఇక్కడ మొత్తం. ఇప్పుడు ఇది ఇట్లా రాయడం చూసుకున్నాం. ఇది 5 కదా. ఇప్పుడు 5 దాంట్లో 5 వన్స్ ప్లేస్లో చూద్దాం. 2, 5
1. Answer H. ఫస్ట్ మనము ఈ అప్పర్ బిట్స్ అనేవి ఇట్లా పైకే ఉండాలి, లోవర్ బీట్స్ అన్నీ ఇట్లా కిందికే ఉండాలి. ఇది ఇట్లుంటే మనం చేసుకోగలుగుతాం అబాకస్. ఫస్ట్ 9 ఎలా చేయాలి తెలీదు అందుకే ఇప్పుడు 5 తీసుకొని మళ్ళీ 6 7 8 9. ఇప్పుడు 9 వచ్చిందా? ఇందాక ఎట్లా చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు ఎలా వచ్చింది, ఈజీ అయిపోయింది. 5 ఇదేమో 5 6 7 8 9 వచ్చేసినాయి. మళ్ళీ 9లో 7 తీసేసేయాలి. 7 తీసేస్తే వస్తాయి మనకి, 7 తీసేయాలి. మళ్ళీ 5 తీసేసి ఇంకో 2 తీసేసేయాలి. 2 ఉన్నాయి, మళ్ళీ 2 కలపాలి. ప్లస్ ఆన్సర్ 4. ఈజీయా? థర్డ్ ప్రాబ్లం. H 5 6 7 8 వచ్చేసినాయి. మళ్ళీ 5 సపరేట్, పైన 5 ఉంటుంది కదా, ఆ పై కనెక్ట్ చేయాలి. మళ్ళీ 6 ప్లస్ చేయాలి. మళ్ళీ 5 తీసుకొని ఇంకా చేసేయాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? 9. అంటే ఇప్పుడు ఇవి 5 6 7 8 9. ఆన్సర్ 9 వచ్చిందా? ఇప్పుడు ఇది 7 5 6 7 7లో 5 తీసేయాలి. 5 తీసేసినాం. మళ్ళీ 7 కలపాలి. మళ్ళీ 5 6 7. ఆన్సర్ ఎంత వచ్చింది? 5 6 7 8 9. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 5 6 7 8 9. ఆన్సర్ 9. ఓకే, 9 ఆల్రెడీ మనకు 9 ఉన్నాయి. మళ్ళీ 8 తీసేయాలి. 5 6 7 8 1 ఉంది. మళ్ళీ 7 తీసి మళ్ళీ 5 6 7 9 వచ్చింది. 9 తీసేసినాం కదా, 9. మళ్ళీ 5 తీసేసేయాలి. 5 ఇక్కడ ఉంది కదా, పైకి అనేసినాం. 5 తీసేసేసినాం. మళ్ళీ 2 తీసేయాలి. మళ్ళీ 2 తీసేయాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? 2 3.
3. మళ్ళీ 2 తీసేసేయాలి. మళ్ళీ 3 కలిపినాం. ఆన్సర్ ఎంత వచ్చింది? 4. మా అబాకస్ నేర్చుకున్నందుకు ప్లీజ్ like, share and subscribe to our channel. Bye. 4 వచ్చింది కదా. మళ్ళీ 2 1 6 1 2 మళ్ళీ +1 +6 ఆన్సర్ 9 3 6 7 3 ఇప్పుడు 6 ప్లస్ 6 మళ్ళీ 7 తీసేయాలి. 5 తీసేసినాక ఇంకా 2 తీసేయాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? 2 7 2 6 8th ప్రాబ్లం 7 2 6 మైనస్. ఇప్పుడు ఇవి 7 అయినాయి. 7 2 మళ్ళీ 2 మళ్ళీ 6 తీసేయాలి. ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 3. ఇప్పుడు 9 అంటే మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి? మళ్ళీ 5 6